నీ మనసులో తప్పుడు ఆలోచన ఉంది అని నేనంటే ఏం సమాధానం చెప్తావు? అలా నన్ను నమ్మించాడు. మోసపోయావా? అవును. ఏ విషయంలో? నా పెళ్లి ఆగిపోయేలా చేశాడుగా. అంతదాకా నువ్వెందుకు రానిచ్చావమ్మా? చాలాసార్లు ఇతన్ని హెచ్చరించాను. నన్ను కలవద్దు, మాట్లాడొద్దు అని తిట్టి పంపించాను. ఆయన అలాగే ఏదో వంకతో నా వెనకాల పడ్డాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. సీతగారు, అనవసరంగా నాశనం చేశాను, నిప్పులు పోశాను అని నిందలు వేయకండి. నేను నా అభిప్రాయం చెప్పాను, కానీ ప్రేమించమని మిమ్మల్ని బతిమలాడానా? బలవంతం చేశానా? బెదిరించానా? చేస్తాననో, చంపుతాననో, దాడి చేస్తాననో, గొంతు కోస్తాననో అన్నానా? ఏం చేశానని మోసగాడంటున్నారు? మీకు మంచే కానీ చెడు చేయలేదు. నేనేం వంకలు వెతుక్కొని మీ ఇంటికి రాలేదు. కేవలం ఇబ్బందులు వచ్చినప్పుడు సాటి మనిషిగా స్పందించి వచ్చాను. చేతనైనా సహాయం చేశాను. మీ మంచితనాన్ని అర్థం చేసుకుని అభిమానించానే కానీ దుర్మార్గంగా ప్రవర్తించలేదు. మీ నాన్నగారు ఆరోగ్యం బాగోలేకపోతే తోడుగా నిలబడ్డాను. అందులో ఏం మోసం కనిపించింది? నా ఫాదర్కి అర్జెంటుగా 50,000 అడ్వాన్స్ కట్టమన్నారు. నా దగ్గర 10,000 ఉన్నాయండి. మీరు నేను కలిసిన ఫోటోలు బయటపడితే మీకే నష్టమని మీకు చేరేలా మా అమ్మతో పంపించాను. చివరిసారిగా నా నిజాయితీ నిరూపించుకోవడానికైనా ఇవి తనకి చేర్చాలి, తనే చించేయాలి. వీటితో పాటు నన్ను, నా పొరపాట్లని క్షమించాలి. ఈ కవర్ సీతకివ్వమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇదిగో, జాగ్రత్త అని చెప్పు. అందులో ఏం దుర్మార్గం ఉంది? మన పరిచయం దగ్గర నుంచి ఈ క్షణం వరకు ప్రతి సంఘటన గుర్తు చేసుకుని మీ గుండెల మీద చేయి వేసుకుని ఇది నువ్వు చేసిన తప్పని ఒక్కటి చెప్పండి చూద్దాం. ఎప్పుడైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడానా? డబల్ మీనింగ్ మాట్లాడానా? హద్దు మీరు ప్రవర్తించానా? చెప్పండి. ఇది నువ్వు చేసిన తప్పని చెప్పండి. ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఏంటి పెద్ద మహానుభావుల్లాగా నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు సాకేత్ అనుమానించడానికి కారణం నీ ప్రవర్తన. అతని మనసు మారడానికి మూలం నువ్వు నాతో మెదిలిన విధానం. అయినా ఇప్పుడు నీతో ఈ బాధలన్నీ అనవసరం. తేల్చుకోవాల్సింది వీళ్లతో. ఏమ్మా, అసలేంటిదంతా? నాన్నా, ఏంటి నాన్న ఇదంతా? వాళ్ళంటే పరాయి వాళ్ళు. వాళ్ళ స్వార్థాలు వాళ్ళకుంటాయి. కానీ మీరేంటి? అసలు మీరందరూ కలిసి నన్ను ఇలా మోసం చేయాలని చూడటం ఏంటి? నేను మీకు అంత భారం అనిపించానా నాన్న? ఆడపిల్ల గుండెల మీద కుంపటని మీరు భావించారా?
ఇష్టాలతో పని లేకుండా ఎవడో ఒకటి చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకుందాం అనుకున్నారా? ఏమ్మా, క్షణాల మీద నిశ్చితార్థం జరిగిపోవాలని నిర్ణయం తీసుకుంది ఇందుకేనా? ఇలా ఇలా నా జీవితాన్ని బలివ్వడానికేనా? కన్న వాళ్ళు కడుపులో దాచుకుంటారు అంటారు, కానీ మీరేంటమ్మా నా బ్రతుకుని ఇలా ఈ కత్తి కప్ప చెప్పాలని చూస్తున్నారు. నేను మరి అంత భారం అనిపించానా? నా మూలంగా మీకు తలవంపులు అనుకున్నా ఇంత విషం ఇచ్చి నన్ను చంపొచ్చు కదా. లేదంటే ఇంతకు మించి మరొక మార్గం కనిపించటం లేదు అనుకుంటే నా చేతికి విషం ఇచ్చినా హాయిగా మా వాళ్ళకి మేలు చేస్తున్నాననే ఆనందంలో కళ్ళు మూసేదాన్ని కదమ్మా. కానీ ఇలాంటి ఒక దుర్మార్గుడి చేతిలో నన్ను పెట్టేసి మీరు బాధ్యత తీర్చుకోవాలని కూడా ఏంటమ్మా? ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకే. విషయం ఇచ్చినా మా కోసం త్యాగం చేసేదాన్ని అంటున్నావే, ఇప్పుడు మా కోసమే అనుకోవచ్చుగా. అయినా అటు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మమ్మల్ని ప్రశ్నిస్తావేంటే? అతనంత వివరంగా అడిగాడుగా, సరైన సమాధానం చెప్పవే. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు చదువుకున్నదానివేగా, తెలివితేటలున్నదానివేగా, అతను మోసం చేశాడంటావే. నేను అనుమానించినప్పుడు తప్పు అతను అలాంటివాడు కాదని సమర్థించి, ఇప్పుడేంటే తప్పు తప్పు అని అతన్ని వేలెత్తి చూపిస్తున్నావు? మళ్ళీ ఆ వంక ఈ వంక చెప్పి ఈ గుమ్మంలోకి వచ్చావో కోళ్లు విరగ్గొట్టేస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? దాని గురించి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాకన్నీ తెలిసే, నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అతను ఐ లవ్ యూ అని చెప్పిన విషయం మాతో ఎందుకు చెప్పలేదే? ఇదేనా నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం? ఇంతేనా నీకు మా మీదున్న విలువ? మొట్టమొదటిసారే వాగుడుకాయలా ఉన్నాడు, అతనితో సావాసం వద్దు అన్నాను, విన్నావా? అప్పుడేమో మంచోడు, ఇప్పుడేమో చెడ్డవాడా? అప్పుడు గ్రహించలేకపోతే ఎప్పటికీ సమర్థించాలా? అప్పుడు మేము గ్రహించలేని మంచితనం ఇప్పుడు మేము గ్రహించాక కూడా నువ్వు తప్పుగా ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని మేము సమర్థించాలా? వితండవాదం చేయకమ్మా. నాకు నచ్చని వాడిని నేను చేసుకోను. పెద్దలు నచ్చిన వాడికిచ్చే పెళ్లి చేస్తారు, విలువిచ్చే పిల్లలు పెద్దల మాట కాదనరు. అంటే నా బ్రతుకు నరకం చేసుకోమంటారా? ఏయ్, ఆ మంగమ్మ గారు ఏమన్నారో విన్నావు కదా? ఆమె చేతిలో ఏ ఫోటోలున్నాయో తెలుసు కదా? ఆవిడవి వీధుల్లో ప్రదర్శిస్తానంది. అప్పుడు ఎవరే నేను చేసుకునేది? నీ గురించి అన్నీ తెలిసినవాడు నువ్వంటే అభిమానం ప్రేమ ఉన్నాన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఏం తక్కువైంది అతనికి? అన్ని సాకేతలాంటి సంబంధాలే వస్తాయా? నేనేమి ఆస్తి అంతస్తుల్ని కోరుకోవడం లేదు. అదే నిజమైతే అతనిలో కావాల్సినంత మంచితనం ఉంది. అది అతనిలో ఉందో లేదో నాకు తెలుసు. అతనిలో కేవలం నా మీద కోరిక మాత్రమే ఉంది.
అందుకే అది తీర్చుకోవాలన్న ఒకే ఒక దురుద్దేశంతో ఇంతవరకు తీసుకొచ్చి నన్ను ఇలా ఇరికించి దక్కించుకోవాలనుకుంటున్నాడు. చాలా గొప్పగా చెప్పావు సీత. ఏంటి కోరిక? అవును, కోరికే ఉందనుకో. కోరిక లేని ప్రేమ ఉంటుందా? స్వార్థం లేని ప్రేమ ఉందా? చెప్పు. ఎవరు ఎవరిని ప్రేమించినా అందులో ఏదో ఒక కోరిక తప్పకుండా ఉంటుంది. నేను నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నా అందులో నా కొడుకు అనే స్వార్థం ఉంటుంది. వాణ్ణి తప్పు పడితే తల్లిగా నేను సహించను సీత. నువ్వు ఏ ఇంటికి కోడలుగా వెళ్ళాలని కలలు కన్నావో ఆ కుర్రాడి కంటే 100 రెట్లు మంచివాడు నా కొడుకు. ఆ ఇంటికన్నా 1000 రెట్లు క్షేమం నా ఇల్లు. 1,00,000 రెట్లు మంచితనం మా మనసులో ఉంది. ఇప్పటికీ నువ్వు తెలుసుకోలేకపోతే కళ్ళున్నా చూడలేని గుడ్డితనం అవుతుంది. సీత, ఈ సంబంధం నువ్వు కాదనుకుంటే మాతో ఏ సంబంధం నువ్వు ఆశపడే వీలుండదు. అమ్మా, ఆ పిలుపు దూరం చేసుకున్న దానివవుతావు. ఆ స్థానానికి గనక నువ్వు విలువిస్తే, మా మీద నమ్మకం ఉంచితే, మేము నీ మేలు కోరుకునే వాళ్ళం అన్న విశ్వాసం నీకుంటే కాదనుకో, ఈ పెళ్లి కాదనుకో. అసలు ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నావు? నాన్న, అసలు మీరేం మాట్లాడరే? అమ్మ అమ్మ అంటూ పిలిచే మీరు అసలేం మాట్లాడరేంటి నాన్న? మీరు అమ్మని సమర్థిస్తారా, లేకపోతే అమ్మ అమ్మ అని పిలిచే నాకు సహకరిస్తారా? మీరు నన్ను మోసం చేయాలని చూడటం ఏంటి నాన్న? మోసం అనే అభిప్రాయం నుంచి నువ్వు బయటకొచ్చి చూడకపోతే వాస్తవం నీకు అర్థం కాదమ్మా. ఎవరేదన్నా అది వాళ్ళ స్వార్థమే అనిపిస్తుంది. నిస్వార్థంగా నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు. నీ సమాధానం ఒక్కటే, నా మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటాను అని. నీకు నచ్చడం అనే పదంలో మేము నీ స్వార్థాన్ని చూస్తే ఏమని వాదిస్తావు? నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటావు. అదే నేను అనాలనుకుంటున్నాను. నాన్న, నాన్ననే. అది కనిపెంచింది నేను కనిపెట్టుకొని పెంచాను. నీకు ఏది మంచో ఏది చెడో తండ్రిగా నిర్ణయించలేని అసమర్థుడి ఈ నాన్న అని నీకు అనిపిస్తే అది నీ ఇష్టం అమ్మా. నాన్న, నాన్ననే. అది కనిపెంచింది నేను కనిపెట్టుకొని పెంచాను. నీకు ఏది మంచో ఏది చెడో తండ్రిగా నిర్ణయించలేని అసమర్థుడి ఈ నాన్న అని నీకు అనిపిస్తే అది నీ ఇష్టం అమ్మా. అమ్మని సమర్థిస్తున్నానని అనుకోకు. అమ్మని ప్రేమించేవాడిని. ఆ ప్రేమలో కూడా నాకేదో స్వార్థం ఉందని నువ్వు అనుకుంటే నేనేం సమాధానం చెప్పలేనమ్మా. వాదించి మెప్పించను లేను, బలవంతంగా ఒప్పించను లేను.
హక్కుతో రాణిస్తున్నావని అనుకోకమ్మా. పరిస్థితులకు భయపడి వదిలించుకుంటున్నావని అనుకోకు. కాస్త నిదానంగా ఇప్పుడు నీకు అతని మీదున్న అభిప్రాయాల్ని పక్కన పెట్టి ఆలోచించు. నచ్చిన వాళ్ళు తప్పు చేసినా ఒప్పు అనిపిస్తుంది, నచ్చనప్పుడే ఒప్పు కూడా తప్పనిపిస్తుంది. గెలుపు ఓటమి అని అనుకోకపోతే నీకు ఏ తప్పు కనిపించదు. అసలు నీకేం కావాలో నీకు తెలియడం లేదమ్మా. మన తెలివితేటలు మన జీవితానికి ఉపయోగపడుతూ ఉండాలి. అంటే మీరు కూడా ఇతన్ని చేసుకోమంటున్నారా? అనను. అలా అని వద్దు అనటం లేదు. పీటల మీద నుంచి నువ్వు లేచొస్తుంటే నిన్ను సమర్థించి వాళ్ళని ఎదిరించి వచ్చిన వాణ్ణి. నీతో దాని పెళ్లి జరిపించి దాని గొంతు కోయడం నాకు ఇష్టం లేదు. నువ్వన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా? దాని ఆలోచనల్ని నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు సమర్థించలేకపోతున్నానో కొంచెం ఆలోచించు. భారం వదిలించుకోవాలని చూస్తున్నారా అని నువ్వు అడిగిన మాటకి బాధపడ్డం లేదమ్మా. కానీ బాధ్యత గల తండ్రిగా మంచి చెడు తెలిసి చెప్తున్నాను. నువ్వు అనుకునేంత చెడ్డవాడు మాత్రం రఘురాం కాదు అని ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు అనుకునేంత చెడ్డవాడు మాత్రం రఘురాం కాదు అని ఖచ్చితంగా చెప్పగలను. సాటి మనిషికి ఆపదొస్తే ఎవరైనా ఆదుకుంటారు అని అన్నావు, అది కరెక్టే. కానీ వాళ్ళు మనిషిని మంచం మీదకి చేర్చేంత వరకే ఉంటారు. కానీ ఇతను ఇంటికి చేర్చేంత వరకు సేవ చేస్తూనే ఉన్నాడే. ఆ సేవలో నాకు ఏ కోరిక స్వార్థం కనిపించలేదమ్మా. నీకు అభిప్రాయం ఏర్పరచడానికి ఎదురుపడలేదు గాని మోసం మనసులో పెట్టుకొని కాదని నాకు తెలుసమ్మా. తన కోరికే ప్రధానము అని అనుకుంటే ఆ ఫోటోలు అతను నీకు చూపించి బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేసేవాడు కదా. కానీ అవి నీకు చేరేలా చేసి నిజాయితీగా వ్యవహరించాలని చూడడు. పెళ్లి తర్వాత కూడా వేధించేవాడు కదా. నాకతను నచ్చాడు, మనిషిగానే కాదు మనసు విషయంలో కూడా. నన్ను నమ్మితే అతని వెంట నడవటానికి ముందుకురా. లేదు అంటే నీ ఇష్టం అమ్మా. ఇక్కడంటే వీరున్నారు, ప్రశ్నించే హక్కుంటుందని ఒక ధైర్యం ఉంది. చూడమ్మా, ఇతను నాకు అల్లుడే కాదు, ఇంటికి పెద్ద కొడుకులా అనిపిస్తాడు. ఆలోచించుకో. ఇతనికి వేలందిస్తావో వెనక్కి తిరిగి వెళ్దామంటావో చెప్పు. నువ్వెటు నడిస్తే నీ వెనకాలే మేము నడుస్తాం. కాదని బలవంతంగా దారి మళ్లించే శక్తి నాకు లేదమ్మా. మీ నాన్నకి తృప్తి మిగిల్చి పంపిస్తావో అసంతృప్తితో సాగనంపుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. నాన్నా, ఇది బెదిరింపు కాదు తల్లి. భయపడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ బ్రతుకు నీ ఇష్టప్రకారం బ్రతికే స్వేచ్ఛ నీకుంది. సీత, ఇక్కడున్న వాళ్ళంతా నీ మంచి కోరేవాళ్లే. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా.
जय हनुमान ज्ञान गुण सागर